నెంబర్ 5, లో యాస్పిరేషన్. తగ్గింపు మనస్తత్వం ఉన్నవాడు ఎప్పుడు హెచ్చింపబడతాడో అంటారు. తగ్గటంలో తప్పులేదు, నేను ఒప్పుకుంటాను. కానీ అదే ఒక అలవాటుగా మారిపోతే? ఒక జెన్యున్ క్వశ్చన్ అడుగుతాను, మీరు కూడా అంతే జెన్యున్గా సమాధానం చెప్పండి. నాకు కాకపోయినా అట్లీస్ట్ మీకు మీరైనా చెప్పుకోండి. మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎంతమంది కాళ్ళ మీద పడి పలకరించారు? అండ్ అందులో ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఏజ్డ్ పీపుల్స్ ఉన్నారు? అండ్ అందులో మీ పేరెంట్స్ కాళ్ళ మీద ఎన్నిసార్లు పడ్డారు? బయట వాళ్ళ కాళ్ళ మీద గౌరవం అనే పేరుతో ఎన్నిసార్లు పడ్డారు? ఎదుటి వ్యక్తిని గౌరవించడం అంటే కేవలం కాళ్ళ మీద పడటం మాత్రమే కాదు, నిన్ను నమ్మిన వాళ్ళని తల ఎత్తుకునేలా చేయటం. ఇదే నీ వాళ్ళకి నువ్వు ఇచ్చే అస్సలైన గౌరవం. కాళ్ళ మీద పడటం కాదు, నువ్వు ఒక్కసారి కాళ్ళ మీద పడితే చాలు, జీవితాంతం నువ్వు అతని కాళ్ళ కింద బ్రతికేవాడివని నీ అంతటా నువ్వే నీ ఐడెంటిటీని ఎదుటి వ్యక్తి మైండ్లో ఫిక్స్ చేస్తున్నావు అని అర్థం. పెద్దవాళ్ళని గౌరవించడం వేరు, పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం వేరు. ఆ గౌరవాన్ని నువ్వు కాళ్ళ మీద పడితేనే ఉంటుంది అని అవతల వ్యక్తి అనుకుంటున్నాడు అంటే అసలు అతను పెద్ద మనిషే కాదు. కాళ్ళ మీద పడుతుంటే లేపే పెద్ద మనిషికి, కాళ్ళ మీద పడ్డాక లేపే పెద్ద మనిషికి చాలా వ్యత్యాసం ఉంది. అంతెందుకు, మీరు సరిగ్గా గమనిస్తే మన ఫిలిం స్టార్స్ కావచ్చు, మీకు ఇష్టమైన క్రికెటర్స్ కావచ్చు, లేదా మీకు బాగా నచ్చే పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, లేదా ఇంటర్నెట్లో ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ దగ్గరికి ఎవడైనా ఒక సామాన్యుడు వచ్చి మీరంటే నాకు ఇష్టం అని కాళ్ళ మీద పడుతుంటే వాళ్ళు భయపడతారు. వెంటనే పైకి లేపేస్తారు, నో 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 ఇట్స్ నాట్ గుడ్ అని వెంటనే చెప్పేస్తారు. అండ్ దే నో దిస్ ఈజ్ ఎ రాంగ్ వే టు రెస్పెక్ట్ అదర్స్ ఆర్ యువర్ లవ్డ్ వర్డ్స్ అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఒక్కసారి మనిషి వంగటానికి అలవాటు పడితే జీవితాంతం లొంగుండాలి అనే సత్యం వాళ్ళకి తెలుసు. ఏ పార్టీ లీడర్ అయినా తన కార్యకర్త తన కాళ్ళ మీద పడుతుంటే వద్దు ఇది తప్పు అని చెప్పగలుగుతున్నారా? ఒకవేళ చెప్తున్నాడు అంటే వాడే అస్సలైన నాయకుడు. ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీకి బలం. సో ఏ మనిషి అయినా తన బలాన్ని భుజం మీద పెట్టుకోవాలి అనుకుంటాడు, కాళ్ళ కింద కాదు. అందులోనూ ఆ మనిషి ఒక నాయకుడు అయితే ఆ బలాన్ని తన తల మీద పెట్టుకోవాలనుకుంటాడు, కాళ్ళ కింద కాదు. ఈ అలవాటు వల్ల నష్టపోయిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. 2015లో ఒక పెద్ద మనిషి నాకు జాబ్ ఇచ్చాడనే ఆనందంలో వెళ్ళి నేను కాళ్ళ మీద పడి నా హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నాను. అండ్ యూ నో వాట్, 9 నెలల తర్వాత అదే వ్యక్తి తన కాళ్ళకి నేను దండం పెట్టలేదని డిస్రెస్పెక్టెడ్ ఎంప్లాయ్ అని నా జాబ్ తీసేశాడు. అందరూ 6 hours వర్క్ చేస్తే నేను 8 hours వర్క్ చేసేవాడిని. నా టీం నుంచి ఒక్క చిన్న ప్రాబ్లం కూడా రాకుండా చూసుకునేవాడిని. బట్ వాళ్ళు మాత్రం ఎప్పుడు నన్ను కాళ్ళ కింద నుంచే చూసేవాళ్ళు. ఇంట్లో తెలిస్తే బాధపడతారని ఇంట్రెస్ట్ లేక జాబ్ మానేశాను అని చెప్పాను. మనకే తెలియకుండా ఒక అబద్ధపు గౌరవాన్ని పుట్టిస్తుంది మనమే, దానివల్ల నష్టపోతుంది కూడా మనమే. కానీ ఇది తప్పు అని తెలుసుకునే లోపే మనం చాలా కోల్పోతాం. బై ద వే, కాళ్ళకి దండం పెట్టడం నేను తప్పు అనట్లేదు, ఎవరికి పెట్టాలో వాళ్ళకి పెట్టకపోవడం తప్పు అంటున్నాను. బట్ ఒకటి మాత్రం నిజమబ్బా, నీకు తెలుసు, నీ 25 ఏళ్ల జీవితాన్ని పక్కన పెట్టి ఒక వ్యక్తి కాళ్ళ మీద పడుతున్నావు అంటే ఆ తగ్గింపు తాలూకు విలువేంటో నీకు బాగా తెలుసు. సో ఇట్స్ అప్ టు యూ. అండ్ ఈ రోజుల్లో కాళ్ళకి దండం పెట్టడం అనేది పలకరింపు కోసం చేస్తున్నారు చాలామంది. దానికి గౌరవం అనే పేరు పెట్టి మిమ్మల్ని మీరే మోసం చేసేసుకుంటున్నారు. సో ప్లీజ్ డోంట్ డూ దట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కోల్పోకండి. లో యాస్పిరేషన్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ హార్మ్నెస్. నిన్ను నువ్వు తక్కువ అని అనుకుంటున్నావు అంటే అది నిన్ను నువ్వు చంపుకుంటున్నావు అని అర్థం. సో ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా టాపిక్స్ మీద మాట్లాడొచ్చు. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ దీస్ 5 things టు బీ షేర్డ్ అవుట్. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏ సిచ్యువేషన్స్లో వాయిస్ రైజ్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. అట్లీస్ట్ లెట్ ద పీపుల్ నో దట్ ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయా అని. అండ్ ఏదైనా లో మూమెంట్స్లో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్న మూమెంట్స్ ఏదైనా ఉంటే దయచేసి కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, కామెంట్ పెట్టడం వల్ల మనకు పెద్దగా పోయేది ఏం లేదు. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్. లెట్ ద వరల్డ్ నో యువర్ డార్క్ స్టోరీ టూ. దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.